కత్తి గారు, తమిళనాడులో విజయకేతనం ఎగురుతుంది. ఎంతోమంది సినీ ప్రముఖులు తమిళ రాజకీయాల్లో ఏలాలని చాలామంది వచ్చారు. కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళు భయపడ్డారు. వీళ్ళని ఎలా చూడాలి? అంటే రాజకీయాల్లో ఎదగాలంటే ఒక క్రేజ్ ఉంటే సరిపోదు, ఓకే, ధైర్యం ఉండాలి. ధైర్యం మాత్రమే ఉంటే సరిపోదు, దాన్ని అంటే సక్సెస్ని ఒడిసి పట్టుకునేటువంటి పట్టుదల, దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ రెండు ఉంటేనే సరిపోదు, దానికి సమయం సందర్భం కలిసి రావాలి. ఇప్పుడు విజయ్కి సమయం సందర్భం కలిసి వచ్చింది, పట్టుదల ఉంది, స్ట్రాటజీ ఉంది, అన్నిటికి మించి ధైర్యం ఉంది. దాని ఫలితంగా ఇవాళ విజయం వచ్చింది. మిగతా వాళ్ళకి లేనిది విజయ్కి ఉన్నది ఇదే. మీరు అన్నట్టుగా చాలామంది సినిమా సెలబ్రిటీలు తమిళనాడు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకున్నారు. ఒకప్పుడు అంటే ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళు. కానీ అంటే ఎంజి రామచంద్రన్ పార్టీ పెట్టిన తొలినాళ్ళలోనే అధికారంలోకి వచ్చాడు, సేమ్ విజయ్ లాగానే. అంతకు మించిన విజయాన్ని ఇలా విజయ్ నమోదు చేశాడు. ఆ రోజు ఎంజి రామచంద్రన్కి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ కంటే 3% ఓటింగ్ పర్సెంటేజ్ ఇవాళ విజయ్కి ఎక్కువ వచ్చింది. సో తమిళనాడు రాజకీయ చరిత్రలో విజయ్ ఒక రికార్డుని నమోదు చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది సినిమా సెలబ్రిటీలు, ఎగ్జాంపుల్ కమల్ హాసన్, చాలా పెద్ద నటుడు కదా, చాలా పెద్ద నటుడు. కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు సినిమా రంగంలో, ఒక తమిళనాడు సినిమా రంగంలోనే కాదు, దక్షిణ భారత సినిమా చరిత్రలో తనకంటూ ఒక మార్క వేసుకున్న నటుడు కమల్ హాసన్. కానీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పడం పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేయలే. ఆయన ఒక రాజ్యసభ తీసుకుని డిఎంకేకి మద్దతు ఇచ్చేసాడు. ఎంత ఫెయిల్యూర్ చూడండి. డిఎండికే, విజయకాంత్ పార్టీ. విజయకాంత్ చాలా పెద్ద హీరో, కానీ ఏమయ్యాడు? బోల్తా పడ్డాడు. శరత్ కుమార్, కార్తీ, వీళ్ళంతా బోల్తా పడ్డారు. కానీ వీళ్ళందరికీ దక్కని సక్సెస్ విజయ్కి దక్కిందంటే ఇక్కడ సమయం సందర్భం కూడా కలిసి వచ్చింది. ఒకేపేమో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య, స్టేట్ వైడ్ లీడరు, పోక్సో లీడర్ ఎవరూ లేరు. ఏదో పళనిస్వామి ఉన్నప్పటికీ కూడా అతను ఒక ఏరియాకి నాయకుడు తప్ప స్టేట్ వైడ్ లీడర్ కాదు. ఇంకోవైపు డిఎంకే మీద ఒక రకమైనటువంటి నిరాసక్తి, ప్రభుత్వ వ్యతిరేకత, వాళ్ళ కుటుంబ పెత్తనాలు ఎక్కువైనాయి అనేటువంటి కారణం. ఇప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్. అంటే ఏంటి వారసత్వ రాజకీయం, పైగా అవినీతిమయం. సో ఈ పరిస్థితుల్లో నుంచి మార్పు రావాలి. ఒక ద్రవిడ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ కుటుంబాలే పరిపాలిస్తాయా, వీళ్ళ అవినీతిని మనం భరించాల్సిందేనా అని దాంట్లో నుంచి వచ్చిన మార్పు. ఇప్పుడు ఒక పొలిటికల్ వేకెన్సీ, పొలిటికల్ వ్యాక్యూమ్ని ఎన్క్యాచ్ చేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మన ఇక్కడ తెలుగు నేల మీద పార్టీ పెట్టారు, తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఆ రోజు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, కాంగ్రెస్ మీద తీవ్రమైన కోపం, కానీ ప్రత్యర్థులు ఎవరు లేరు కాబట్టి ఆ రోజు కమ్యూనిస్టుల బలమే సరిపోవట్లేదు కాంగ్రెస్ మీద ఎదుర్కోవడానికి. ఆ పరిస్థితుల్లో స్టార్ క్రేజీ ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ అనౌన్స్ చేసిన 9 నెలల్లో ఎన్నికలు వచ్చే అధికారం ఆ పార్టీకి వచ్చింది. బ్రహ్మాండమైన మెజార్టీ, మామూలు మెజార్టీ కాదు. అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఎలా విజయాన్ని సాధించారు? ఎందుకు? పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లోనికి ఎన్టీఆర్ కొత్తదనాన్ని చూపించగలిగారు. అంటే ఒక పొలం దున్నే రైతు కాడే పోయి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడు అన్నారు. ఒక యూనివర్సిటీ ర్యాంకర్ దగ్గర పోయి, స్టూడెంట్ దగ్గర పోయి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నారు. ఒక సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి లొంగిపోయిన మావోయిస్ట్ దగ్గరికి పోయి, పర్యటన రవి లాంటి వాళ్ళ దగ్గర పోయి నువ్వే నా అభ్యర్థి అన్నాడు. చాలా చిన్న వాళ్ళని నాయకులుగా తయారు చేశాడు. ఇప్పుడు ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి యనమరి రామకృష్ణుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, హైదరాబాద్లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, లేదు గంగుల కమరక్కరు, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, లేదు ఆంధ్రాలోకి వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు, ఎంతమంది ఎర్రనాయుడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు, అంతమంది ఎర్రనాయుడు బ్యాక్గ్రౌండు, తర్వాత కొల్లు రవీంద్ర బ్యాక్గ్రౌండు, వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే చాలా చిన్న బ్యాక్గ్రౌండ్. వాళ్ళెవరు గతంలో నాయకులు కాదు, వేరు రాజకీయ పార్టీలో నాయకులయ్యి టీడీపీ పెట్టగానే ఎన్టీఆర్ క్రేజ్ చూసి పార్టీలోకి వచ్చి నాయకులైన వాళ్ళు కాదు. ఒకళ్ళు రైతు, ఒకళ్ళు కార్మికుడు, ఇంకోళ్ళు కర్షకులు, ఇలాంటి వాళ్ళనే తమ అభ్యర్థులుగా నిలబెట్టి సామాన్యుల నాయకులు చేశారు. అది జనానికి రీచ్ అయింది. ఇప్పుడు సేమ్ విజయ్ స్ట్రాటజీ చూడండి. ఒక ఆటో డ్రైవర్ని నువ్వే నా అభ్యర్థి పో అన్నాడు,
ఒక యూనివర్సిటీ ర్యాంకర్ నువ్వే నా అభ్యర్థి అన్నాడు. కారు ఒక తన కారు డ్రైవర్ కొడుకుని నువ్వే నా అభ్యర్థి అన్నాడు. అంటే ఆల్రెడీ డిఎంకే పార్టీలో అన్నాడీఎంకే పార్టీలో తలలు పండి అక్కడ సీట్లు రాక విజయ్ పార్టీలో చేరిన వాళ్ళకి టికెట్ ఇవ్వలే. ఆల్రెడీ అవినీతి ముద్ర ఉన్నవాళ్ళు అక్కడ టికెట్ రాదనుకుని ఇటు వచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వలే. ఎవరో కొత్త అభ్యర్థి తన మీద అభిమానంతో, తన సిద్ధాంతం మీద అభిమానంతో, తననే ఫాలో అవుతూ తన మాట వింటారు, నమ్మకంగా ఉంటారు అనుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చాడు. దాంట్లో నుంచి ప్రజలకు అర్థమైన కన్సర్న్ ఏంటంటే సామాన్యులను నాయకులుగా తయారు చేస్తున్నాడు. కొత్త నాయకత్వం వస్తుంది. ఈసారి కనుక విజయ్కి ఓటేస్తే కొత్త నాయకత్వం అసెంబ్లీలో ఉంటుంది. ఆ పాత మొహాలు ఏవైతే ఉన్నాయో, మేమే రాజులం, మేమే పాలకులం, మేమేం చెప్తే అదే అనేటువంటి మొహాలన్నీ పక్కకు పోతాయి. కొత్తదనం కోరుకున్నారు తమిళనాడు. కొత్తదనం మామూలుగా కోరుకోలే. ఆ కొత్తదనం కోరుకోవటం అంటే కొత్త రక్తం అంటే జంజీ యూత్ కొత్త రక్తాన్ని కోరుకోవటం వల్ల, కొత్త నాయకత్వాన్ని కోరుకోవటం వల్ల, కొత్త రక్తం కొత్త నాయకత్వాన్ని కోరుకుంది. ఆ నాయకత్వాన్ని కోరుకోవటం వల్ల వచ్చిన మార్పు. మీరు ఊహించాలా స్టాలిన్ ఓడిపోతాడని? ఎవరు ఊహించలే. స్టాలిన్ అధికారాన్ని కోల్పోవడం పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. సరే, మమతా బెనర్జీ ఓడిపోవటం వేరు, కానీ స్టాలిన్ అసలు ఎమ్మెల్యేగా ఓడిపోవడం అంటే అక్కడ 6 ఎన్నికల్లో వరుసగా గెలిపాట. అంటే బై ఎలక్షన్తో కలిపితే మొత్తం 10 సార్లు గెలిచాడు అన్ని జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కాబట్టి ప్రజలకి విరక్తపుడితే ఎవరినైనా అధమ పాతాలని తొక్కేస్తారు అంటానికి మరొకసారి ఇది ఒక ఉదాహరణ. అది కొత్తదనంలో కోరుకోవడంలో కూడా ఇదొకటి. తండ్రి ఓడిపోయాడు, కొడుకు గెలిచాడు. ఉదయం అది కూడా కొద్దిలో గెలిచాడు. ఉదయనిధి స్టాలిన్ కూడా కొద్దిలో గెలిచాడు. అదే అంటే కొత్త రక్తాన్ని కోరుకోవడంలో ఇదొక. అక్కడ మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో కూడా ఆ మార్పు తీసుకొస్తాననేటువంటి దాన్ని అభ్యర్థుల సెలక్షన్లో విజయ్ చూపించాడు. అంటే మార్పు అనే నినాదం ఇవ్వటం వేరు, దాన్ని ఆచరణలో ప్రజలకు కనపడేలా చూపించడం వేరు. ప్రజలకు కనపడేలా విజయ్ చూపించగలిగాడు. స్ట్రాటజీ బాగుంది, స్ట్రాటజీలు బాగున్నాయి. అది కాకపోతే మధ్యలో తొక్కేసలాట మైనస్, తర్వాత ఈ సొంత భార్య ఆరోపణలు ఇవన్నీ మైనస్ అవుతాయి అనుకున్నారు. కానీ విజయ ముందు ఇవన్నీ నిలబడలేకపోయాడు. క్రేజ్ ముందు, అతని స్ట్రాటజీల ముందు. పైగా తమిళనాడు ప్రజలు విజయ్ దగ్గర మెచ్చుకుంది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎంతో ఒత్తిడి తీసుకొచ్చారు. నువ్వు మా కూటమిలోకి రా, నీకు డిప్యూటీ సీఎం ఇస్తాము, నీకు ఇన్ని సీట్లు ఇస్తాము, మాతో పాటు అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి రా 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 అనిపించారు. అంటే బీజేపీ భయపడింది ఏంటంటే విజయ్ వల్ల మళ్ళీ డిఎంకే గెలిచిద్దాము, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళకి వీళ్ళకి మధ్య చీరి డిఎంకే లాభపడిద్దామని బీజేపీ అనుకుంది. విజయ్ కనుక అన్నాడీఎంకే కూటమిలోకి వస్తే వీరద విజయం అనుకుంది. అనుకొని పిలిచారు. పిలిస్తే విజయ్ ఎట్టి పరిస్థితుల్లో లొంగలేదు. సిబిఐ కేసులు పెట్టారు, ఐటీ రైట్స్ చేశారు, ఈడీ సోదాలు చేశారు. ఇవేవి కూడా విజయ్ని లొంగ తీసుకోలేకపోయాయి. ఎప్పుడైతే విజయ్ ఢిల్లీ అధికారానికి కూడా తలగట్లేదు అన్న భావన పోయిందో, ఈ తమిళనాడుకి ఇది ఒక రకమైన ఫీలింగ్. ఢిల్లీ వాళ్ళకి కూడా తల వంచట్లేదు మనోడు అనుకుంటే అతను నెత్తి మీద పెట్టుకుంటాడు. సో ఢిల్లీ వాళ్ళకి కూడా తలగట్లేదు, నిలకడగా ఉన్నాడు, నిబద్ధతగా ఉన్నాడు, చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడు, నేను బీజేపీకి వ్యతిరేకం అన్నాడు, ద్రవిడ సిద్ధాంతమే నా సిద్ధాంతం అంటున్నాడు, రాజకీయంగా డిఎంకేకి సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం అంటున్నాడు, అలాగే నిలబడి కనపడుతున్నాడు. కాబట్టి విజయ్ దమ్మున్నోడు. ఇది బాగా పోయింది. విజయ్ దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు, పట్టుదల ఉన్నోడు, మార్పును చూపించగలిగినోడు. ఇది బాగా పోయింది. ఇది జంజీ యూత్ బాగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. ఇప్పుడు టీవీ ఛానల్ యుగం కాదండి, వార్తా పేపర్ల యుగం కాదండి, సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంలో విజయ్కి సోషల్ మీడియా ప్రచారం చాలా అద్భుతంగా పనిచేసింది. పైగా యూత్కు ఉన్నటువంటి ఒక బెంచ్ మార్క్ ఏంటంటే వాళ్ళు ఓట్లేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఓట్లేపిస్తారు, వాళ్ళు కన్వే చేయగలరు, కన్విన్స్ చేయగలరు, ఓట్లేపిస్తారు. సో అవన్నీ కూడా అన్నీ కలిసి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.